హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిరోజు చేపలు పట్టడం అయితే చూపిస్తున్నాను. ఈసారి అయితే చేప కర్రీ ఎలా వండాలో కూడా చూపిస్తాను. దానికంటే ముందు చేప ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది గ్లిప్పరు, దీనికి ఒక చాకు అయితే ఇచ్చాడు చిన్నది. ఈ విధంగా అయితే పులుసు మొత్తం లేపేసుకోవాలి. పులుసు మొత్తం లేపేసుకున్న తర్వాత ఈకల తర్వాత కోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కత్తిపేట ఉంటే కనుక ముందు ఈకలు కోసేసుకుని తర్వాత పులుసు లేపుకోవచ్చు. ఈ విధంగా పులుసు అంతా లేపేసుకుని దీని తర్వాత లైట్గా వాటర్ పోసుకొని ఇలా గరుగ్గా ఉన్న రాయి ఒకటి తీసుకుని దాని మీద తోముతూ ఉండాలి. తెల్లగా వచ్చేలాగా తోమేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తెల్లగా వచ్చేలాగా తోముకుంటే చాలు. మరీ గట్టిగా తోమితే తోలు కూడా లేచిపోద్ది. మనకు అంత ఇదిగా అవసరం లేదు. నల్లగా ఉన్న చేప తెల్లగా వచ్చేదాకా తోమితే చాలు. కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసి తోమితే ఈ విధంగా తెల్లగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ముక్కలు కోసుకుని ఉప్పు వేసి కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం నూనె పోసుకొని అలాగే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం మొత్తం పట్టాలి, ముక్కకి పట్టేంత వరకు కొద్దిగా అట్లా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని దాని తర్వాత సరిపడా కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి. కొద్దిగా సరిపడా నీళ్ళు పోసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుని దీని తర్వాత అయితే కొద్దిగా చింతపండు తీసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని నానబెట్టేసుకోవాలి 10 నిమిషాలు. దాని తర్వాత పిసికేసుకుని చింతపండు పులుసు పోసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదా పావు గంట బాగా మగ్గనిచ్చి దించేసుకుని ఈ విధంగా వైట్ రైస్లో వేసుకుని ముక్క వైట్ రైస్లో వేసి తింటే ఉంటుంది. అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.